హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను అజయ్ అఫీషియల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కందిపప్పు పచ్చిశనగపప్పుని 3 hours ముందు నానబెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 tablespoons ఆయిల్ వేసుకొని 6 పచ్చిమిర్చి వేసుకోవాలండి నాటు పెట్టుకొని. తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. 3 టమాటాలు ఇలా ముక్కలు కోసుకుని పెట్టుకున్నామండి. 6 బెండకాయలని ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకున్న 3 క్యారెట్లు వాటి ముక్కలను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత. 3 వంకాయలను తీసుకొని ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మగ్గేలాగా తిప్పుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. 4 tablespoons సాల్ట్ వేసుకోవాలండి. వెజిటేబుల్స్లో ఎప్పుడైతే సాల్ట్ వేస్తామో అప్పుడు మంచిగా మగ్గుతాయి. తగినంత వాటర్ వేసుకోవాలండి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. త్రీ tablespoons కారం వేసుకోవాలి. 2 tablespoons పసుపు వేసుకోవాలి. 4 tablespoons ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించినంత సైజు బెల్లం ముక్కలు 2 వేసుకోవాలండి. పక్కన ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, పప్పుని తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా. పప్పు ఎంత మెత్తగా స్మాష్ అయితే అంత చిక్కగా వస్తుందండి సాంబారు కన్సిస్టెన్సీ అన్నది. అలాగే ఇక్కడ మనం శనగపప్పు ఎందుకు తీసుకున్నామంటే శనగపప్పు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే చిక్కగా కూడా వస్తుంది కన్సిస్టెన్సీ అన్నది. సాంబార్ టేస్ట్ బాగుంటుందండి. ఇలా చూపించినట్టుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసుకున్న పప్పుని ఉడికించిన వెజిటేబుల్స్ వాటర్లో వేసుకోవాలి. సాంబార్ ఇలా మరిగిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయి. సాంబార్ ఇలా కాగాక తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు మెత్తగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం వేసుకోవాలండి. ఈ 2 ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే 6 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత మంచిగా తిప్పుకోవాలండి, ఫ్రై అవ్వాలి.
ఆ పచ్చిశనగపప్పు అనేవి మంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా తప్పగా ట్రై చేయండి. తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపులన్నీ మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి సాంబార్ మొత్తం. మంచిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడించాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే మన సాంబార్ అంతా ఎక్కువ కొత్తిమీర వేసామండి. కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఎస్పెషల్గా నాకు చాలా ఫ్లేవర్ చాలా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మంచిగా అంతా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న తాలింపుని ఇలాగా మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలండి. అంతేనండి, మన టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.